హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాలిని. ఈరోజు మనం ఏ విధంగా పడుకోవాలి ప్రెగ్నెన్సీ వచ్చాక అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో చాలామంది నా దగ్గరికి వస్తారు పేషెంట్స్, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు, ఈవెన్ సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కూడా. ఏ పొజిషన్లో పడుకోవాలి, సైడ్కి పడుకోవాలా, బోర్లా పడుకోవచ్చా, బ్యాక్ మీద పడుకోవాలా, ఎలా పడుకోవచ్చు, ఎలా పడుకోకూడదు అనేది అడుగుతారనమాట. సో స్లీప్ పొజిషన్ అనేది ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంటే, కానీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కాదు, లాస్ట్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీని 3 ట్రైమిస్టర్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ఫస్ట్ 3 నెలలు అనమాట, సెకండ్ ట్రైమిస్టర్ మధ్యలో 3 నెలలు, లాస్ట్ 3 నెలలు థర్డ్ ట్రైమిస్టర్ అంటారు. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ, అంటే ఫస్ట్ 3 monthsలో మనం ఎలా పడుకున్నా ఏమీ ప్రాబ్లం ఉండదు. బ్యాక్ మీద పడుకోవచ్చు, సైడ్కి పడుకోవచ్చు, ఈవెన్ బోర్లా పడుకోవచ్చు. ప్రెగ్నెన్సీకి ఏమీ కాదు, అబార్షన్స్ కూడా ఏమీ కావు. ఇట్స్ పర్ఫెక్ట్లీ సేఫ్. ఎలా పడుకున్నా ఏమీ కాదు. సో ప్రెగ్నెన్సీ పెరుగుతూ ఉందంటే బేబీ పెరుగుతూ ఉంటుంది, బేబీ పెరిగి యూట్రస్ కూడా పెరుగుతుంది. ఇలా పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మనకి వెనకాల ఒక బ్లడ్ వెజల్ ఉంటుంది, అయోటా అంటారు దాన్ని. సో ఆ పెద్ద బ్లడ్ వెజల్ ఒకటి ఉంటుంది కాబట్టి, సో ఆ బ్లడ్ వెజల్ మీద కంప్రెషన్ వస్తుంది. ఈ యూట్రస్ పెరిగి మనకి ఆ బ్లడ్ వెజల్ మీద ప్రెషర్ పడుతుంది అనమాట. అది పడడం వల్ల ఏమవుతుందంటే రక్త సరఫరా అనేది కాళ్ళకి అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి ఆగిపోతుంది, అండ్ అక్కడ బ్లడ్ అక్యూములేట్ అయిపోతుంటుంది. దానివల్ల కాళ్ళు వాపులు రావడము, నొప్పి రావడము, ఈవెన్ థ్రాంబోసిస్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ రిస్క్స్ ఉంటాయి. సో అందుకే ఏమంటారంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మీరు ఎలాగైనా పడుకోవచ్చు, బోర్లా పడుకోవచ్చు, సైడ్కి పడుకోవచ్చు, బ్యాక్ మీద పడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ, అంటే ఇంకొంచెం అబ్డామిన్ పెరిగే కొద్దీ ఒక సైడ్కి పడుకుంటే బెటర్. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదైనా ఓకే. మోస్ట్ ప్రిఫరబుల్లీ లెఫ్ట్ లాటరల్ పొజిషన్, అంటే లెఫ్ట్ సైడ్ పడుకుంటే బెటర్ అంటారు. ఎందుకంటే కొంతమందికి యూట్రస్ ఒక సైడ్కి టిల్ట్ అయి ఉంటుంది అనమాట. సో అలా టిల్ట్ అయినప్పుడు మనం ఒక లెఫ్ట్ సైడ్కి పడుకుంటే యూట్రస్ అనేది ముందుకి పడి ఈ బ్లడ్ వెజల్ మీద మనకి ప్రెషర్ అనేది తగ్గుతుంది, అండ్ బ్లడ్ ఫ్లో లెగ్స్కి కానీ అబ్డామిన్కి కానీ బాగుంటుందని. సో ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యేంత వరకు మీరు ఎలా పడుకున్నా ఏమీ కాదు. లాస్ట్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మేబీ అరౌండ్ 5th-6th month నుంచి మనం ఒక సైడే పడుకుంటే బ్లడ్ ఫ్లో అనేది బేబీకి కానీ మీ కాళ్ళకి కానీ బెటర్గా ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ లాటరల్ పొజిషన్ వుడ్ బి అ బెటర్ చాయిస్ అనమాట. అండ్ పడుకోవడమే కాదు, మీరు పడుకుని లేచేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ పడుకుని లేస్తే బెటర్ అనమాట. ఒక మామూలుగా బ్యాక్ మీద పడుకుని మీరు లేవాలనుకుంటే సడన్గా లేవడం మంచిది కాదు, ఒక సైడ్కి తిరిగి లేస్తేనే మంచిదన్నమాట. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.